నమస్తే. బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 నేషనల్ పార్టీలైనా ఒకరి మీద ఒకళ్ళు ఒక పోరుతో వాళ్ళకి వ్యూహాలకి పదును పెడుతూ వస్తున్నారు. అయితే బీజేపీ ఇప్పుడు ఏపీ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుందా? అయితే వాళ్ళ పార్టీలో పురంధేశ్వరి గారు ఒక పక్కన ఉంటే ఇంకొక వైపు చిరంజీవిని కూడా తీసుకొచ్చి జనసేన అండ్ టీడీపీ ఈ 2 పార్టీలకి ఒక వ్యూహాన్ని సంధిస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వస్తుంది. అదేంటి, దాని వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఏపీ రాజకీయాల వైపు బీజేపీ చాలా గుర్రుగా చూస్తుంది అనుకోవాలి. ఎందుకు అంటే ఒకవైపు ఇక టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ అయిన పురంధేశ్వరి గారిని బీజేపీకి సంబంధించి అధ్యక్షురాలుగా నిర్మించారు. అదేవిధంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నగారికి అతి త్వరలోనే రాజ్యసభ మెంబర్గా ఎంచుకోబోతున్నారు అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది కాక పద్మవిభూషణ్ కూడా మనకి ఈ మధ్యనే ప్రకటించారు. సో నిజంగా ఒక వ్యూహం అనేది వేయబోతుందా బీజేపీ అంటే ఏమంటారు? రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదు. వ్యూహ ప్రతివ్యూహాలు అనేవి కామన్. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు వ్యూహ ప్రతివ్యూహాలు ఎప్పుడూ ఉంటాయి. అది కామన్. అయితే ఇప్పుడు ఈ రకరకాల ఊహాగానాలకి బీజం ఎక్కడ పడిందంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావటం దగ్గర పడింది. అదేంటి, చిరంజీవి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలు దూరం అయిపోయారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు పద్మవిభూషణ్ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న నుంచి రకరకాల ఊహాగానాల్లోంచి వచ్చిన వదంతులు అనుకోవాలా లేకపోతే నిజాలు అనుకోవాలా తెలియదు. వీటిని అందులో భాగంగా పుట్టిందే రాజ్యసభకి పంపిస్తున్నారనేది. గతంలో చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యి కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు ఆయన గతంలో కూడా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఆయనకి దగ్గర అవడం కోసం చిరంజీవి గారిని కొంత ప్రసన్నం చేసుకుంటే జనసేన ఆల్రెడీ బీజేపీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇంకా జనసేన ఇంకా మాకు దగ్గర అవుతుందనే ఉద్దేశంతోనో లేకపోతే ఏపీ రాజకీయాలు చిరంజీవి గారికి జనసేనకి సపోర్ట్ ఇచ్చేలానో చిరంజీవి గారిని మళ్ళీ రాజకీయాలు దింపాలనే ఉద్దేశంతోనో చేసి ఉండొచ్చు అనేది ఊహాగానాలు అయితే ఉన్నాయండి. అయితే చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్తారా లేదా అనేది ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఆయన ముందు సినిమాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కొన్ని సీట్లు ఖాళీ. ఇప్పుడు రాజ్యసభకు కొన్ని ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు పంపించబోతున్నారు అనేది వార్తల సారాంశం. అయితే ఇంతకుముందు చూసుకుంటే సినీ ఇండస్ట్రీ పైన మాత్రం బీజేపీ ఎప్పటి నుంచో కొంత కన్సర్న్ అయితే చూపిస్తున్నట్టు మనకు అర్థమవుతూ వస్తుంది. లాస్ట్ టైం 2022లో చూసుకుంటే మనకు విజయేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో రాజమౌళి వాళ్ళ ఫాదర్కి కూడా ఒక పదవి అయితే ఇచ్చారు. సో అదే విధంగా చిరంజీవి గారికి కూడా ఇవ్వబోతున్నారు అనేది మాత్రం వినిపిస్తున్న వార్తలు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? అంటే బీజేపీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయని చెప్తున్నా కదా, కంపల్సరీగా ఉంటాయి. వాళ్ళు దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుంటారు. ఇప్పటికిప్పుడు ప్రయోజనాల కోసం కాదు, లాంగ్ టర్మ్ స్కెచ్ అనుకోవాలి. అది మొన్నటికి మొన్న శ్రీరామ ప్రతిష్ఠ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారికి ఆహ్వానం అందింది. అవును. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే యూపీ నుంచి చిరంజీవి గారిని రాజ్యసభ పంపించబోతున్నారు అనేది. ఒకవేళ పంపించవచ్చు, చెప్పలేము. అయితే ఈ చిరంజీవి గారు వెళ్తారా? చిరంజీవి గారు అంటే సినిమాల మీద ఫోకస్ పెట్టారు, రాజకీయాల్లో మనకు వద్దనుకున్నారు. వాళ్ళ లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో కూడా తన తమ్ముడు జనసేన పార్టీ తరఫున ఉన్నా కానీ ఆయన తరఫున కూడా ప్రచారం చేయలే. కాబట్టి ఈసారి కూడా నేను చేస్తాను నేను అనుకోవట్లా. ఎందుకంటే తాజాగా విశ్వంబర షూటింగ్కి వెళ్ళబోతున్నారు. ఆయన రేపు 3వ నుంచి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఆ విశ్వంబర షూటింగే కంటిన్యూగా జరుగుద్ది. జరిగిన పక్షంలో ఇదే టైంలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే మళ్ళీ సినిమా పక్కదారి పడిపోతుంది. ఒకటి గ్యాప్ వచ్చేస్తుంది. ఒకటి అంటే చిరంజీవి గారిని ప్రచారం దిగే ఆలోచన నేను చేస్తానని నేను అయితే అనుకోవట్లేదు. ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి గారి ముందు సినిమా లైనప్ చాలా ఉంది. చాలా ప్రణాళికబద్ధంగా ఉన్నారు ఆయన రాజ్యసభకి ఒకవేళ అవకాశం ఇవ్వచ్చు. వాళ్ళు ఈయన స్వీకరిస్తారా లేదా అని నాకు తెలియదు. అవార్డు అంటే ఎవరైనా స్వీకరిస్తారు, అది వేరే విషయం. అది అత్యున్నతమైన ప్రతిష్టాత్మకమైన పురస్కారం. అది స్వీకరించిన మాత్రాన బీజేపీ చేసే ప్రతి వ్యూహానికి ఈయన తలొగ్గుతారనుకోవడానికి లేదు. ఒకవేళ ఆఫర్ వచ్చి ఉండొచ్చు, 100% వస్తుంది. ఎందుకంటే చాలా స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి, పోటీ జరగబోతుంది కాబట్టి ఆయనకి యూపీ నుంచి ఆయనకి రాజ్యసభ పంపించే ఆలోచన చేసి ఉండొచ్చు, చేస్తారు కూడా. దానికి చిరంజీవి గారు ఒప్పుకుంటారా లేదా అనేది. ఒప్పుకుంటే ఏమవుతుందని మళ్ళీ ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారంటే ఆయన ఇమేజ్ కూడా కొంత దెబ్బతింటుంది. ఇదివరకు రాజకీయ పరంగా ఆయన వచ్చిన తర్వాత దెబ్బతింది. మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ బీజేపీకి వెళ్ళారు, ఇలా ఉంటారని ఉంటుంది. ఆ విషయం చిరంజీవి గారు అంత తెలివితో కూడేం కాదు. ఇవన్నీ ఆలోచిస్తారు. మనం బీజేపీకి ఇచ్చిన దీనికి ఇదైపోతే రేపు మనకి ఇమేజ్ పోతుంది, మన సినిమాలు చేసుకోవడం హ్యాపీ అనుకునే భావనలో ఆయన ఉండొచ్చు.
లేదా ఈసారి వరకు బీజేపీ మాట విని వాళ్ళకి ఏం ఆశిస్తున్నారో నా నుంచి అనుకుని వాళ్ళ సపోర్ట్గా రేపు జనసేనకు సపోర్ట్గా చేయొచ్చేమో, రేపు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఏపీలో ఒక బలమైన రాజకీయ శక్తులుగా కూటమిగా మారొచ్చేమో చెప్పలేము. అట్లా మారినప్పుడు కూడా చిరంజీవి గారి సపోర్ట్ కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. అంటే మొత్తానికి ఇప్పుడు బీజేపీ వచ్చేసరికి నిన్న మొన్నటి దాకా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత వైసీపీ పార్టీతోని మంచి స్నేహపూరిత సంబంధాలు వాళ్ళు చేస్తున్నారు. అది కొంత వాళ్ళు బయట పెట్టకపోయినా సరే కొంత కనిపిస్తూ వస్తుంది. అదిగాక మొన్న మధ్యన వచ్చినటువంటి ఒక ఇండియా టుడేకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా జగన్ కూడా కొన్ని ఇష్యూ బేస్డ్ ఒప్పందాలు కావచ్చు లేదా సహకారం కావచ్చు, ఓన్లీ ఆన్ ఇష్యూ బేస్డ్ అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇప్పుడు అది బెడిసి కొట్టడంతోనే బీజేపీ ఇప్పుడు టీడీపీకి సంబంధించి కావచ్చు లేదా జనసేనకు సంబంధించి వీళ్ళిద్దరితో స్నేహపూరితమైన వాతావరణం నెలకొల్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో పడిపోయింది. నెక్స్ట్ వైసీపీ రాదు కాబట్టి ఇప్పుడు బీజేపీ ఈ రెండు పొత్తుల్లో కలగబోతుంది అనుకోవచ్చు అంటారు. అంతే కావచ్చు. నేను చెప్పాక దీర్ఘకాలిక ప్రణాళిక ఎప్పుడైనా బీజేపీ వస్తుందని. ఒకటి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిరంజీవి గారిని కూడా కొద్దిగా చేసుకుంటే రేపు నెక్స్ట్ టైంకి మనం సౌత్లో పాగా వేయడానికి ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనం కొద్దిగా ముందుకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. పైగా ఒక సామాజిక వర్గం నుంచి కూడా బీజేపీ పట్ల ఒక సానుకూలత ఏర్పడుతుంది. ఇలాంటి లెక్కలు ఏవో వేసుకుని ఉండొచ్చు ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే పద్మవిభూషణ్ వచ్చారని అర్హత లేదనుకుంటారు. మళ్ళీ అదొకటి ప్రమాదం ఉంది. ఇలాంటివన్నీ ఊహించుకుంటే అంటే ఇది ఇవన్నీ లెక్కలు వేసుకుని పద్మవిభూషణ్ ఇచ్చారా అనే మాట వస్తుంది. అవును, ఆ విషయం మళ్ళీ పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏ అర్హత లేకుండా పద్మవిభూషణ్ అనేది ఇవ్వరు. అవును, ఒకటి పద్మవిభూషణ్ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకి ఆఫర్ చేసి ఉంటే ఒకవేళ ఆయన వెళ్తే మాత్రం ఆ వ్యూహంలో బీజేపీ వ్యూహంలో ఈయన చిక్కుకున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. బీజేపీ పన్నే వ్యూహంలో ఈయన చిక్కుంటారని మనం భావించాల్సి వస్తుంది. అయితే చిరంజీవి గారు అంత ఇది తక్కువగా ఆలోచించరు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రజారాజ్యం పార్టీని నడపడానికి కష్టం కాబట్టి ఆ పార్టీని కలిపేసేసి మనం కాంగ్రెస్ పార్టీ చేరిపోవడం, ఆయన రాజ్యసభ ద్వారా ఎన్నికై కేంద్ర మంత్రి పదవిని స్వీకరించడం జరిగింది. అప్పుడు పరిస్థితులు అలా వచ్చినాక చేశారు. మళ్ళీ అలాంటి తప్పు చిరంజీవి గారు చేస్తారు అనుకోవట్లేదు. ఆ తర్వాత చిరంజీవి గారు బెనిఫిట్ పొందారు, రాజకీయంగా ఆయన ఎదిగారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కూడా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు అన్ని చేసిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు కొత్త ఇన్నింగ్స్ రాజకీయాల్లో స్టార్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఒక పక్క తమ్ముడు ఎట్లాగో ఉన్నాడు, ఆయన లక్ష్యాన్ని తమ్ముడు ఫుల్ఫిల్ చేస్తాడు. సినిమాలో పక్క న్యాయం చేయలేకపోతున్నాడు. తమ్ముడిని చూశారు కదా, సినిమాల పరంగానూ ఇబ్బంది అవుతుంది, రాజకీయాల పరంగా ఇబ్బంది అవుతుంది తమ్ముడి విషయంలో. అదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేసుకునే పరిస్థితి తెచ్చుకుంటాడని నేను అనుకోవట్లా చిరంజీవి గారు. సో మొత్తానికి రానున్నటువంటి ఒక ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్స్లో ఈ లోపల దగ్గర ఇంకొక 2 నెలలు మాత్రమే టైం ఉంది. సో ఈ 2 నెలల్లో పెను మార్పులు సంభవించవచ్చా ఏపీ రాజకీయాలలో? చాలా పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏమనుకున్నాము, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ షర్మిలను దింపడం వల్ల ఆ పార్టీ కూడా వైసీపీలో ఉన్న అసమ్మతి అంతా దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. షర్మిల కూడా అన్నయ్య మీద దూకుడుగానే విమర్శలు చేస్తుంది, ఎక్కడ తగ్గట్లేదు ఆవిడ. అన్న వదిలిన బాణం అన్నకే తగిలేట్టుగానే ఆవిడ మాటలైతే ఉన్నాయి. ఇక రేపొద్దున మళ్ళీ చిరంజీవి గారు కూడా ఒకవేళ వచ్చి ఉంటే ఇంకా రాజకీయ సినారియో అంతా మారిపోద్ది. ఏపీ రాజకీయ సినారియో అంతా చాలా మారిపోయే పరిణామాలు చాలా జరగబోతున్నాయి అనిపిస్తుంది. ఒక పక్క టీడీపీకి జనసేనకి పొత్తు ఖరారు కావాలి. ఈ రెండు కలిపి మళ్ళీ బీజేపీకి దగ్గర అవుతాయా లేదా? జనసేన ఆల్రెడీ బీజేపీకి దగ్గరగా ఉంది. ఒక పక్కనేమో వైసీపీ కూడా బీజేపీకి దగ్గర అనే మాటలు వస్తున్నాయి, ఇంకో పక్క మరి జనసేన దగ్గరని మాటలు వస్తున్నాయి. ఒక వారంలో 2 కత్తులు ఎలా ఇమ్మడతాయి? ఇలాంటి అంశాలన్నీ చాలా లెక్కలు ఉన్నాయండి. ఈ లెక్కల పరిణామాలు నోటిఫికేషన్ వచ్చాక జరిగే పరిణామాలు ఇవన్నీ పర్యవసానాలు చూసిన తర్వాత కానీ మనం ఒపీనియన్ రాలేము. ఓకే, అయితే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి అటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఊహించినటువంటి ఒక విజయాన్ని అయితే కైవసం చేసుకుంది. కానీ ఏపీలో అలాంటి సందర్భాలు లేకపోయినా సరే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్కి సంబంధించి ధీటుగా ఒక వ్యూహాన్ని మాత్రం బీజేపీ పన్నుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తన యొక్క వైఖరి కావచ్చు, తనకున్నటువంటి ఒక స్థానాల్ని మాత్రం దెబ్బ కొడటానికే బీజేపీ ఇక్కడ ఒక పన్నాగాని పన్నుతుంది అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? పొత్తు కానీ దగ్గరగా ఉండటం కానీ అవసరం, వైసీపీకి అవసరం. అది అప్పుడు కాంగ్రెస్ పార్టీకిను ఆయనకి పొసగదు, ఎట్లాగో పొసగదు. పొసగనప్పుడు ఏం చేస్తాడు? బీజేపీకి వైసీపీ దగ్గర అవ్వాలి. అవును, మరి బీజేపీకి వైసీపీ దగ్గర అయినప్పుడు జనసేనకి బీజేపీకి ఎలా పొత్తు కుదురుతుంది? ఇలాంటి లెక్కలన్నీ కొన్ని వస్తాయి. ఎందుకంటే వైసీపీకిను అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఎలాంటి వారు నడుస్తుందో మీరు చూశారు. అవును, అలాంటి మరి చెల్లెళ్ళ సారథ్యంలో ఉన్న పార్టీతో
పైగా నాన్నగారు అప్పుడు దాంట్లో నుంచే ముఖ్యమంత్రిగా పదవులన్నీ అలంకరించారు. అవును. అలాంటి పార్టీతోకి ఖచ్చితంగా దగ్గర అవ్వరు. కానీ సెంట్రల్లో ఒక పార్టీకి దగ్గర అవ్వాలి ఏదో విధంగా. అవును. అయితే కాంగ్రెస్తో అవ్వాలి, లేకపోతే బీజేపీతో అవ్వాలి. కాకపోతే ఈయన అవ్వడానికి బీజేపీతోనే అవకాశాలు ఉంటాయి. ఏ పరిణామాలు ఎటు మారుతాయి అనేది ఎవరూ చెప్పలేరండి. కాకపోతే బీజేపీ వ్యూహం ఏంటంటే తెలంగాణలో కానీ, ఏపీలో కానీ రేపు ఎన్నికల్లో బాగా సీట్లు మనం సంపాదించుకోవాలి, మనం కొద్దిగా చొచ్చుకెళ్ళాలి అనే వ్యూహంతోనే బీజేపీ పావులు కదుపుతుంది. ఆ పావుల్లో భాగంగా ఏ పరిణామాలైనా రాయొచ్చు. చిరంజీవి గారితో పాటు సుమన్కి కూడా అక్కడ వైసీపీ నుంచి సుమన్ కూడా రాజమండ్రి టికెట్ ఇస్తున్నారని సమాచారం ఉంది. ఇలా రకరకాల మార్పులు జరుగుతున్నాయి. సినిమా వాళ్ళు ఎవరెవరు వస్తారో కూడా తెలీదు. రేపు క్రియాశీలక రాజకీయాలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు ఇప్పుడిప్పుడే. సో మొత్తానికి ఏపీలో ఉండేటువంటి ఒక మన ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేదా నేషనల్ పార్టీలు కావచ్చు, ఈ రెండు కూడా తమ వ్యూహాలు అయితే రచించుకుంటున్నాయి. సో రానున్న ఎలక్షన్స్ ఎలాంటి హీట్ని పుట్టించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడే చెప్పలేము. నోటిఫికేషన్ వచ్చాక, సీట్ల పంపిణీ పూర్తయ్యాక, అభ్యర్థులు ఎవరెవరు ఏ పార్టీకి ప్రకటించాక, పొత్తులు ఖరారయ్యాక కానీ క్లారిటీ రాదండి. టీడీపీ జనసేన కలిసి వెళ్తాయా, ఒంటరిగా వెళ్తాయా, సీట్లు అయ్యే వరకు కూడా మనం పొత్తును కూడా కన్ఫర్మ్ చేయలేము. ఎందుకంటే సీట్ల పంపిణీ పూర్తి అయ్యే వరకు కూడా కొంత అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అదంతా కొలిక్కి రావడం, దాన్ని చెడగొట్టడానికి కోసం వైసీపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది త్రూ బీజేపీ ద్వారా చేయొచ్చు, త్రూ బీజేపీ చిరంజీవి గారి ఇటు నుంచి కూడా చేయొచ్చు. ఏ రూట్లో ఎటు వెళ్ళాలనే దాని మీద వైసీపీ వాళ్ళకి వ్యూహం చేయొచ్చు. వైసీపీ వ్యూహంలో భాగంగానే చిరంజీవి గారికి రాజ్యసభ పంపించాలనే వ్యూహంలో బీజేపీ చేస్తుందా, ఇలాంటి అనుమానాలన్నీ వస్తూ ఉంటాయి. ఎవరు ఇటుపక్క ఉన్నారు అనేది అర్థం కాదు కదా. చిరంజీవి గారి రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ ఆఫర్ చేయడానికి వెనకాల వైసీపీ ఏమైనా వ్యూహం పొందుతుందా, ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. సో వీటన్నిటికీ ఒక ముగింపు పడాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కూడా రావాల్సిందే, అభ్యర్థులు ఎవరో తేరాల్సిందే. చూద్దాం సార్, మొత్తానికి ఎలక్షన్స్ హీట్ అనేది ఎలాగా హీట్ పుట్టిస్తుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి బీజేపీ వేస్తున్నటువంటి ఒక వ్యూహానికి ఎవరు గురిగా పోతున్నారనేది మాత్రం కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.